వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనొచ్చు, లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి విజయవాడ మైనారిటీ నాయకులు షేక్ హసన్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 19వ తేదీ ఈ రాష్ట్ర నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు. మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం ఒక గొప్ప సంకేతంగా నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, అంబేద్కర్ విగ్రహాలు నేను చిన్నప్పుడు ప్రతి గ్రామంలో పల్లెల ముందు పెట్టేవాళ్ళు, పల్లెల్లో వీధుల్లో పెట్టేవాళ్ళు. ఆ స్థాయి నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రం నడిబొడ్డులో, అంటే ఒక సామాజిక వర్గాన్ని కూడా కాదని లక్షలాది వేలను వెచ్చించి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ స్థాపించడం అనేది ఒక శుభ పరిణామం. ఇంకోటి ఏంటంటే, అంబేద్కర్ గారి ఆశయ సాధనలకి జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తు రూపంగా కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలు, బడుగులు, బలహీన వర్గాల గురించి ఆలోచిస్తారు. నేను ఈ ముఖంగా చెప్పగలిగింది ఏంటంటే, అంబేద్కర్ గారి ఆశయ సాధన తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నేటితరం అంబేద్కర్గా మేము పిలవాలి అనేదే మా ఆకాంక్ష. నేటితరం అంబేద్కర్గా ఆయన ప్రతిదీ, అంబేద్కర్ గారు చేసిన ప్రతి అమెండ్మెంట్స్ని ఆయన అమలు చేస్తూ సామాజిక న్యాయం కానివ్వండి, మహిళలకి చట్టబద్ధత కానివ్వండి, అన్నీ అంబేద్కర్ గారి యొక్క బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడవడం నేను చాలా అభినందనదాయకంగా భావిస్తున్నాను. సార్, అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టడానికి కారణం విజయవాడలో ఉన్న ఒక సామాజిక వర్గాన్ని విజయవాడకు దూరం చేయడానికి ఈ విగ్రహం ఏర్పాటు అని చెప్తున్నారు కదా కొంతమంది. ఏమండి, అంబేద్కర్ గారు అందరి మనిషి, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ మనిషి కాదు, అందరి మనిషి. ఆయన విగ్రహాన్ని పెట్టడానికి అందరూ హర్షించాలి. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి, రాష్ట్ర నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి, ఆయన ప్రపంచం మొత్తానికి మేధావి. ఆయనే రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి ఆయన్ని మనం ఒక వ్యక్తిలా కాకుండా ఆయన్ని ఒక దేవుళ్ళలాగా భావించాలండి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఒక ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ ఇలా మనం రాజ్యాంగంలో మనుగడ సాగిస్తున్నామంటే అంబేద్కర్ గారి యొక్క పుణ్యమేనని నేను భావిస్తాను. సార్, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే అతి పెద్ద విగ్రహం ప్రారంభించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు అన్నట్లు మీరు మీకు ఎలా ఏమనిపిస్తుంది? ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ ఒక పండగ రూపంలో జరుగుతుందండి. ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఓసీ ప్రతి సామాజిక వర్గం వాళ్ళు కూడా అంబేద్కర్ గారి ఈ పండగకి హాజరై ఆయన చేసిన ప్రతిదీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఆయన గురించి ప్రజల్లో తెలియాలి. ఒకప్పుడు అంబేద్కర్ విగ్రహం అంటే ఒక ఎస్సీ కమ్యూనిటీలోనో లేదా ఒక ఎస్టీ కమ్యూనిటీలోనో పెట్టేవాళ్ళు. కానీ అలా కాదు, అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచ మేధావి కాబట్టి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయలేని పని. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, నేను అదంటాడు ఇదంటాడు, ఏదో సొల్లు మాటలన్నీ చెప్తా ఉంటాడు. కానీ ఏ రోజు కూడా అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలనే ఆలోచన రాలేదండి. అంబేద్కర్ విగ్రహాన్ని రాజధానిలో పెడుతున్నానని చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి, ఎస్టీలని బీసీలని మైనార్టీని మోసం చేయడానికి రాజధాని చివర ఏదో పాడుబడిన కంప చెట్లలో పెట్టాలనే ఆలోచనతో దాన్ని అప్పుడప్పుడు బాగు చేసి హడావుడి చేసి సొల్లు మాటలు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా సొల్లు మాటలు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు కాబట్టి ఆయన ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది చూపించాడు. అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో స్థాపించి ఆయన ఏంటో ఎస్సీలకి మైనార్టీలకి బీసీలకి ఆయన ఏంటో రుజువు చేసుకున్నారు. సార్, ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు లబ్ధి పొందడానికి ఈ అంబేద్కర్ విగ్రహం నాటకం అని కూడా అంటున్నారు కదా కొంతమంది. ఏమండి, అంబేద్కర్ విగ్రహం ఏదో ఈ 6 నెలల ముందు స్థాపించింది కాదండి. ఎప్పటి నుంచో దాన్ని అనుకున్న విధానాన్ని కోవిడ్ వల్ల 2 సంవత్సరాల ఆలస్యం అయింది తప్ప, లేదా ఈ పాటికే అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సింది. బట్ కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు లేట్ అవ్వడం, ఆయన అనుకున్న రీతిలో అన్ని పర్మిషన్స్ రావడం అన్నీ జరగడం వల్ల ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైందండి. సార్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాలు పెట్టినంత మాత్రం ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరుగుతుందంటారా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ద్వారా అందరికీ న్యాయం చేస్తున్నారు. విగ్రహాలు ఎందుకు పెడతాం? వాళ్ళ యొక్క రూపాలని మన భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో, వాళ్ళ యొక్క చేసిన ఘనతల్ని అందరికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతో విగ్రహాలను పెడతామండి. అందులోనూ ఎవరి విగ్రహాలు పెడితే వాళ్ళ విగ్రహాలు అట్లా పెట్టలేం కదండి. ఎవరైతే భావితరాలని ముందుకు నడపాలి అనుకున్నారో
లేదా ఎవరైతే భావితరాల అభివృద్ధి కోసం పాటుపడతారో వాళ్ళ యొక్క విగ్రహాలని స్థాపించి ప్రజల్లో చైతన్యాన్ని వీళ్ళ ద్వారా వాళ్ళకి మోటివేషన్ లాగా చూపించడానికే విగ్రహాలు స్థాపిస్తారండి. ఎలక్షన్ ఏదో స్టంట్లు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి స్టంట్లు చేయాల్సిన అవసరం లేదండి. 10 ఏళ్ళు కష్టపడి అందరితో పోరాడి అగ్రవర్ణాలతో చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడితోనే పోరాడి ఆయన ముఖ్యమంత్రి అయ్యారండి. ఏముందండి, ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటారు. ప్రజలు ఆల్రెడీ గుండెలో పెట్టుకున్నారు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో మైనార్టీలకి 4% ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 4 అడుగులు ముందేసి అందరికీ, నాట్ ఓన్లీ మైనార్టీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు కూడా న్యాయం జరిగే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారండి. సార్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పనులన్నీ చేస్తున్నాను. ఒకటి, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎస్సీ ఎస్టీల ఆధార దైవం అంబేద్కర్ గారు. ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది కదా. ఏమండి, ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అంటే వాళ్ళ యొక్క గ్రాఫ్ బాగలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మగవాడు కాబట్టి ముందే చెప్పాడండి, మీ యొక్క ప్రవర్తన కానీ నియోజకవర్గాల్లో మీ యొక్క పనితనం బాగలేకపోతే నేను మార్చేస్తాను, దాన్ని నన్ను బాధ్యుడిని చేయొద్దని చెప్పేసి ఆయన ముందే చెప్పారండి. దాని యొక్క ప్రతిఫలంగానే ఇప్పుడు మారుస్తున్నారు తప్ప మళ్ళీ ఇప్పుడు కాన్స్టిట్యున్సీలు ఎస్సీని మారిస్తే ఎస్సీని ఇస్తారు కానీ బీసీని ఓసీని ఇవ్వలేరు కదా సార్. ఎస్సీని ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, యువ నాయకులను కూడా ప్రోత్సహించాలి. ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళని, ఇప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళని అందరినీ కొంచెం సలహాదారులుగా లేకపోతే ప్రభుత్వానికి అండగా ఉండే వాళ్ళకి చూసి యువతని రాజకీయాల వైపు నడపాలనే ఉద్దేశంతో ఎస్సీల్లో మైనార్టీలో బీసీల్లో కూడా యువతను ప్రోత్సహించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. సార్, అదేవిధంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని ముస్లింలకు కేటాయించడాన్ని ఎలా చూస్తారు మీరు? చాలా సంతోషం అండి. ఎందుకంటే గతంలో కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ గారు నించున్నారు. ఆయన నించున్నప్పుడు ఆయన మన పార్టీ తరపు నుంచే గెలిచారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపి ఆయన సొంత కారణాల వల్ల ఆయన పార్టీ మారారు. దాని తర్వాత అక్కడ పార్టీ నిలబెట్టింది జలీల్ ఖాన్ గారి పోయిన తర్వాత పార్టీ నిలబెట్టింది ఆసిఫ్ అన్న పార్టీని నమ్ముకున్న కార్యకర్త. మేము కార్యకర్తలే కానీ ఆసిఫ్ అన్న పార్టీని నమ్ముకున్న కార్యకర్త. ఆయన అప్పటి నుంచి పార్టీకి నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నమ్ముకున్న వ్యక్తిని ఎవరిని కూడా మోసం చేయరు, ముంచరు అనే ఒక దానికి నిదర్శనంగా ఆసిఫ్ అన్నకి సీట్ ఇవ్వడం.